పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. రూటు మార్చిన డిప్యూటీ సీఎం పవన్ పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేసే పనిలో జనసేనాని. అవసరమైతే సొంతంగా ఎన్నికలకు వెళ్లేలా సమాయత్తం. ఇప్పటివరకు అభిమాన సామాజిక బలాలపైనే ఆధారం. త్వరలో జనాల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు. జనసేనాని పవన్ కళ్యాణ్ రూట్ మార్చారా? రాష్ట్రంలో జనసేన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు మాస్టర్ ప్లాన్ వేస్తున్నారా? గత ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ ఇచ్చిన ఉత్సాహంతో వచ్చే ఎన్నికలకు 3 ఏళ్ల ముందు నుంచే సన్నద్ధమవుతున్నారా? ఇప్పటివరకు అభిమానులు సామాజిక వర్గంపై ఆధారపడిన పవన్ ఇకపై ప్రజల్లోకి వెళ్లాలని గట్టిగా నిర్ణయించుకున్నారా? మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంటే ముందే రాష్ట్రంలో యాత్ర చేపట్టాలని భావిస్తున్నారా? అవసరమైతే వచ్చే ఎన్నికల్లో సింగిల్గా పోటీకి దిగేందుకు సైతం తమ జన సైనికులను సమాయత్తం చేసేలా తెరవెనుక వ్యూహరచన చేస్తున్నారా? అందుకే ప్రభుత్వంలో అంత యాక్టివ్గా కనిపించడం లేదా? ఇలా అనేక ఊహాగానాలు రోజురోజుకి రాష్ట్ర రాజకీయాల్లో చెలరేగుతున్నాయి. ఒకవైపు 15 ఏళ్ల పాటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండాలని పవన్ కళ్యాణ్ బయటకు చెప్తున్నప్పటికీ ఆయన వచ్చే ఎన్నికలకు రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకునే పనిలో ఉన్నట్లు చర్చ జరుగుతుంది. ఇందుకోసం కేంద్ర పార్టీ బీజేపీ కూడా వెనక నుంచి తోడ్పాటు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ త్వరలోనే రాష్ట్రంలో యాత్ర చేపట్టాలని ఆలోచన చేస్తున్నట్లు ఆ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవైపు యాత్ర పేరుతో జనాలకు దగ్గరవుతూనే మరోవైపు రాష్ట్రంలో వార్డు గ్రామ స్థాయి నుంచే పార్టీని బలోపేతం చేసే విషయంపై దృష్టి పెట్టినట్లు సమాచారం. విశాఖలో జరిగిన జనసేన ప్లీనర్లో ఈ విషయంపై అంతర్లీనంగా పార్టీ శ్రేణులు అభిమానులకు సందేశం ఇచ్చారన్న చర్చ జరుగుతుంది. ముందుగా పవన్ ఉభయ గోదావరి జిల్లాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. ఇప్పటికే గోదావరి జిల్లాలో ఆ పార్టీకి ఎదురులేదు. ఆ 2 జిల్లాల్లో కాపు సామాజిక వర్గం అధికంగా ఉండడమే అందుకు కారణం. మరోవైపు మెగా ఫ్యామిలీకి ఈ జిల్లాలో భారీ సంఖ్యలో అభిమానులున్నారు. 2019 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి నుంచి 2024 ఎన్నికల్లో కాకినాడ జిల్లా నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీకి తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ సీట్లను జనసేన పార్టీ కైవసం చేసుకుంది. పోటీ చేసిన ప్రతి చోట 100% స్ట్రైక్ రేటును సాధించిన పార్టీగా రికార్డు సృష్టించింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కేబినెట్లో చేరి ఉప ముఖ్యమంత్రిగా కీలక పదవిలో కొనసాగుతున్నారు. కానీ ఆయన అభిమానులు మాత్రం సీఎం అంటూ మీటింగ్లో నినాదాలు చేస్తున్నారు. నేను సీఎం కాదయ్యా బాబు అంటూ ఆయన నవ్వుతూ చెప్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో సైతం ఆ ఉభయ గోదావరి జిల్లాలో అన్ని స్థానాల్లోనూ పార్టీకి బలమైన నేతలను సిద్ధం చేసుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ ప్రాంతంలో 3 జిల్లాలుగా విడిపోయింది. ఇందులో కాకినాడ జిల్లా నుంచి పిఠాపురం, కాకినాడ రూరల్, తూర్పు గోదావరి జిల్లా నుంచి రాజానగరం, నిడదవోలు, బీఆర్ఎస్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి రాజోలు, పి గన్నవరం మొత్తం 6 సీట్ల నుంచి ఈ పార్టీ పోటీ చేసింది. అన్ని చోట్ల జనసేన జెండా ఎగిరింది. అలాగే ఉమ్మడి తూర్పులో 19 సీట్లుంటే 19 సీట్లను కూటమి కైవసం చేసుకుంది. దాంతో జన సైనికులు 2029 ఎన్నికల్లో పవన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. కానీ 15 ఏళ్లు చంద్రబాబు సీఎం కావాలని ప్రతి సభలోనూ ఆయన బయట చెప్తున్నారు. అయితే ఆయన అంతరంగం వేరేలా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడే రాజకీయ పండితులు సైతం ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వయసు రీత్యా అన్ని సంవత్సరాలు రాజకీయాల్లో కొనసాగుతారా అంటే ఆ అవకాశం లేదని టీడీపీ వర్గాలే చెప్తున్నాయి. ఇప్పటికే చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కు పార్టీ పగ్గాలు అప్పగించాలని ఆ పార్టీలో డిమాండ్ వినిపిస్తుంది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో పరిస్థితులు ఎలా అయినా మారవచ్చని రాజకీయ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. దీంతో అవసరమైతే వచ్చే ఎన్నికలకు పవన్ కూటమి నుంచి బయటకు వచ్చి పోటీ చేసే అవకాశాలు లేకపోదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో పవన్ కూడా వచ్చే ఎన్నికల నాటికి పార్టీని గ్రామస్థాయి నుంచి పటిష్టపరచడానికి ప్లాన్ చేస్తున్నారని పార్టీ వర్గాలే చెప్తున్నాయి. ఇటీవల జరిగిన ప్లీనరీలో కూడా పార్టీ సీనియర్లు ఈ విషయాన్ని అధినేత దృష్టికి తీసుకెళ్లారు. జనసేనకు ఇప్పటి వరకు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు కూడా లేరు. ఆ పార్టీకి గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీలు కూడా లేవు. ప్రస్తుతం గెలిచిన నియోజకవర్గాల్లో తప్ప మిగిలిన చోట్ల కనీసం బలమైన నాయకుడు కూడా లేరు. అయితే పవన్ ఎక్కడ సభ పెట్టినా భారీగా జనాలొస్తుంటారు. దీంతో పార్టీ కోసం పనిచేసే వారికే పరువులు దక్కుతాయని ఇటీవలే పవన్ ప్లీనర్లో ప్రకటించారు. ఇప్పటికే తొలి జాబితా సిద్ధమవుతున్నట్లు సమాచారం. వచ్చే ఏడాదిలో అన్ని జిల్లాలో నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలను నియమించేందుకు ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇతర పార్టీల నుంచి సీనియర్లు జనసేనలోకి తీసుకునే ఆలోచనలు చేస్తున్నారు. మిగిలిన చోట్ల అభిమానులు పార్టీ కోసం కష్టపడిన వారిని అవకాశం కల్పించాలని భావిస్తున్నట్లు సమాచారం. కొత్తగా ఇన్ఛార్జీలను నియమించడం వల్ల బీజేపీతో పెద్దగా ఇబ్బంది లేకపోయినా తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఆ పార్టీ ఇన్ఛార్జీలతో ఇబ్బందికర పరిస్థితులు వచ్చే అవకాశాలున్నాయి. మరోవైపు టీడీపీ, వైసీపీ పార్టీలు ఇప్పటికే బూత్ స్థాయిలో కమిటీలు వేసుకున్నాయి. పార్టీ పెట్టి 12 ఏళ్లు దాటిపోయినా జనసేన మాత్రం బూత్ స్థాయి కాదు కదా, మండల స్థాయి కమిటీలు కూడా నియమించలేదు. దీంతో ముందుగా నియోజకవర్గ స్థాయి నేతలు నియమించుకొని తర్వాత మండల, గ్రామ స్థాయిపై దృష్టి పెట్టాలని ఆలోచన చేస్తున్నట్లు ఆ పార్టీ సీనియర్లు చెప్తున్నారు. ఎక్కడైతే పార్టీ బలంగా ఉందో అక్కడ మాత్రం ఇన్ఛార్జీలను పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఎన్నికల నాటికి అన్ని స్థానాలకు అభ్యర్థులను సిద్ధం చేసుకునే ప్లాన్ చేసినట్లు పేర్కొంటున్నారు. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో పవన్ మరింత పై స్థాయిలో చూడాలని కేడర్ కోరుకుంటుంది. అందుకే అన్ని నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జీలను త్వరితగతిన నియమించాలని కోరుకుంటున్నారట. వచ్చే ఏడాదిలోనే ఈ నియామక ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలున్నట్లు సమాచారం. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.